అందరికి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా మనసుకు నచ్చే ఒక గుడికి వచ్చేసిన దానికంటే ముందు ఇవాళ నేను దేవుడికి ఏమేమి నైవేద్యం పెట్టినో చూపించేస్తాను. ఈ రోజు బెల్లంతో చేసిన పానకం దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత మనం తాగాలి. వాటర్ లో బెల్లం, ఇలాచి పౌడర్, మిరియాల పౌడర్, తులసి ఆకులు కంపల్సరీగా వేసుకొని తాగాలి. దేవుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఏంటంటే ఈ చలిమిడి. బియ్యం పిండిలో బెల్లం, నెయ్యి, ఇది కొద్దిగా వాటర్ కలుపుకొని ఇట్లా ముద్దలాగా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేయాలి. నాకు నచ్చిన, నా మనసుకి నచ్చిన ఒక ప్లేస్ కి వచ్చిన అని చెప్పిన కదా, అదే ఈ హనుమాన్ టెంపుల్. మా ఊరికి దగ్గరలోనే ఉంటది. ఏంటి వాళ్ళ శ్రీరాముడి గుడికి వెళ్ళాలి కదా, హనుమాన్ టెంపుల్ కి వచ్చింది ఏంటి అని అనుకున్నారు. శ్రీరాముడు ఎక్కడో లేడు, ఆంజనేయ స్వామి గుండెల్లోనే ఉన్నాడు. నిజానికి అందరు దేవుళ్ళు ఒక్కటే. మనము ఎప్పుడైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి జై శ్రీరామ్ అని తలుచుకుంటే చాలు, ఆంజనేయ స్వామి ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారంట. గుడికి వచ్చిన ప్రతిసారి గదతోని దెబ్బలు తింటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీకు కూడా ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.